మరి కర్మ అంటే ఏంటి? అదెలా ఉంటుంది? కర్మ ఎన్ని రకాలుగా ఉంటుంది? అందరూ అంటుంటారు కర్మ గత జన్మలో తెచ్చుకున్నది నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావని. పీపుల్ సే థట్ దే ఆర్ you did something bad in your past, so you are taking pain now. In your past lives, you have done something bad. Means you have hurted someone, so you are taking pain now. గత జన్మలలో నువ్వు ఎవరినో బాధ పెట్టావు కాబట్టి పెళ్ళికి సంబంధించి నువ్వు ఇప్పుడు బాధపడాల్సొస్తుంది అని చెప్తున్నారు. అని చెప్తూ ఉంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మీరు ఈ జన్మలో కూడా మీ కర్మని సృష్టి చేసుకుంటారు. ఇది బహుశా ఏ బుక్‌లో కూడా దొరకదు. ఏ వీడియోలో కూడా దొరకకపోవచ్చు. ఓకే. అదెలా? అదెలా అంటే ఉదాహరణకి అంటే ఇదంతా కూడా మీకు అర్థమయ్యేటట్టుగా స్పష్టంగా చెప్పాలంటే యద్భావం తద్భవతి. ఒకతను మా ఫ్రెండ్ ఉన్నాడు. తను ఒక 4 సంవత్సరాలు ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేశాడు. తను నాతోనే పనిచేశాడు ఐసీఐసీఐ బ్యాంక్‌లో. చాలా బాగా సక్సెస్‌ఫుల్‌గా ఉండే. అయితే ఒకరోజు నేను అందులో నుంచి వెళ్ళిపోయాను. చాలా రోజుల తర్వాత నాకక్కడ కలిసాడు. నేను వేరే కంపెనీలో పనిచేస్తుంటే అక్కడ కలిసాడు. "ఏంటి ఇక్కడికొచ్చావంటే" "ఇంటర్వ్యూకొచ్చానని" చెప్పాడు. ఏంటి విషయం ఎలా ఉంది అంటే, నేను ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీలో జాయిన్ అయ్యాను. హెచ్‌డీఎఫ్‌సీలో ప్రశాంతత లేకుండే. మా బాస్ మంచివాడు కాదు. అలా ఇలా అని చెప్పాడు. అవునా? మరి నువ్వు ఐసీఐసీఐలో ఉన్నప్పుడు మంచి పెర్ఫార్మర్ గదా! బాగా చేసేవాడివి గదా! అని అడిగాను. అవును. నేను బాగా చేసేవాడిని అన్నాడు. వన్ వన్ పర్సన్ హూ వర్క్డ్ విత్ మీ 4 ఇయర్స్ he worked 4 years in ICICI Bank. I worked with him around 2 to 3 years. I met him after leaving ICICI Bank in some other company. He came for interview. I asked, "Why you came for interview?" Then I left my job. Okay. You are working in ICICI, no? What? Why you left ICICI? No, no. I left ICICI around 6 months back. I joined HDFC. And in HDFC, my boss is not good. I am not peaceful in my job. So I asked him, in ICICI, you are the successful employee. Am I right? Yes. You did business very nice, very good business, isn't it? Yes. Okay. I asked him, your friends at the time when you worked with ICICI, any of your friends called you and asked whether they spoke with you regarding their problems with their bosses. Yes, what they spoke. They spoke that my boss is not good. He's giving pressure to me. He's not supporting to me. This was the words. Were they regularly calling you? Yes. Then that's it. You have created it in HDFC Bank. Same boss you have created, and you have took the pain. You have created your future in this lifetime itself with your feelings. యత్ భావం తద్భవతి. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో జాయిన్ అయ్యాను. 6 నెలలకే మానేశాను అని చెప్పాడు. సరే ఎందుకు అంటే మా బాస్ మంచివాడు కాదు. బాగా ప్రెషర్ పెట్టేవాడు. ప్రశాంతత ఉండేది కాదు. అందుకే మానేశాను అన్నాడు. సరే నువ్వు ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేసినప్పుడు నీకు ఆహ్, బిజినెస్ బాగా జరిగేది కదా! మీ బాస్ మంచివాడే కదా! ప్రెషర్ పెట్టేవాడు కాదు కదా! అంటే అవును నిజమే. బాగా చేశాను బిజినెసు. మా బాస్ చాలా మంచివాడుండే అన్నా. అయితే నువ్వు ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేసినప్పుడు నీకు నీకెవరైనా స్నేహితులు ఫోను చేసి వాళ్ళ ఇబ్బందుల గురించి చెప్పేవాళ్ళా? జాబ్‌లో
ఇబ్బందుల గురించి చెప్పేవాళ్ళ అంటే చెప్పేవాళ్ళం. వాళ్ళ బాస్ గురించి గానీ, వాళ్ళకి బిజినెస్ జరగకపోవడం గురించి గానీ ఏమైనా చెప్పేవాళ్ళంటే, అవును వాళ్ళ బాస్ మంచివాడు కాదని, ఆయన ఇబ్బంది బాగా పెట్టేవాడని, మాకు సపోర్ట్ చేసేవాడు కాదని చెప్పేవారు. అంటే వాళ్ళు పదే పదే చెప్పేవాళ్ళా? అంటే వారంలో 2, 3 రోజులు అలా ఫోను చేస్తూ చెప్పేవాళ్ళా అంటే, అవును చెప్పేవాళ్ళు. యెస్. అక్కడ విన్నది నువ్వు, ఇక్కడ సృష్టి చేసుకున్నావు. అయితే వాళ్ళ స్నేహితులు తనతో పంచుకున్నది తను తన జీవితంలో సృష్టి చేసుకున్నాడు. యద్భావం తద్భవతి. వాళ్ళ వాళ్ళ బాధలు వింటున్నప్పుడు అది నా జీవితంలో నేను కోరుకుంటున్నాను అని తెలీదు తనకి. ఇలా కూడా జరుగుతుందా అని అనుకున్నాడు అంతే తెలియకుండా. యెస్, జరుగుతుందని తన జీవితంలో ఆ అనుభవం వచ్చింది. ఇంకొకరి ఉదాహరణ, తనకు పెళ్లయిపోయి 6 ఏళ్ళు కాపురం జరిగింది. అయితే తన వైఫ్‌కి వేరే అఫైర్ ఉంది. తనకు తెలిసినా సరే తనకి మంచి మాటలు చెప్పి తన్ని తన దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. తర్వాత ఇంకా విడిపోవాల్సొచ్చింది. అయితే మరి అతను నాతో మాట్లాడినప్పుడు నేను అడిగాను. తను నువ్వు మీరు పెళ్లి అవ్వడానికి ఒక 3 నెలల ముందు వరకు మీ కాలేజ్ లైఫ్ నుంచి పెళ్లవ్వడానికి ముందు లైఫ్ వరకు మీ జీవితంలో ఎవరినైనా చూసారా? పెళ్లై పెళ్లైన ఆవిడకి ఒక అఫైర్ ఉంది. వేరే అఫైర్ ఉండి వాళ్ళ తర్వాత విడిపోవడం అని జరిగిందా? అని అడిగాను. అవును. నేను వినడం కాదు చూసాను. నాకు తెలిసిన వాళ్ళ దగ్గరనే చూసాను. యెస్. నువ్వు చూసినప్పుడు నీకు తెలియకుండా ఇలా కూడా జరుగుతుందా అని అనుకున్నావు. అందుకే ఇలా జరిగింది. మాస్టర్స్ ఈ సబ్జెక్ట్ ఎక్కడ దొరకదు మీకు. ఏం యద్భావం తద్భవతి. మీరే భావనను విడుదల చేస్తున్నారో దాన్ని సృష్టి చేసుకుంటున్నారు. నాగశేషు అమ్మగారు మిమ్మల్ని పంపించేయడం జరుగుతది. తీసేస్తున్నాను మిమ్మల్ని. మీ అమ్మాయి కూర్చోపోతే క్లాస్ ఈరోజు తీసేస్తాం. తల్లిదండ్రులు రావద్దు దయచేసి. అయితే మీ జీవితంలో మీ పెళ్లి జరగకపోవడానికైనా, మీ జీవితంలో ఇంకేమైనా జరగడానికి కూడా కారణం మీరే. మనమే సృష్టికర్తలం. కానీ సృష్టి చేసే విషయం మీకు తెలీదు. మీరు సృష్టి చేస్తున్నారన్న విషయం మీకు తెలీదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.